నమస్తే ఫ్రెండ్స్, మీరు ఫిజిక్స్ వీడియో లెక్చర్స్ చూస్తున్నారు. మనము 2 డైమెన్షనల్ మోషన్లో ఎండింగ్ టాపిక్లో ఉన్నాము. ఈరోజు మన గోల్ ఏందయ్యా అంటే సర్క్యులర్ మోషన్ అంటే ఏంటి, అందులో కొన్ని ఇంపార్టెంట్ టర్మినాలజీ గురించి తెలుసుకోబోతున్నాం. సరే, క్లాస్లోకి వెళ్తే సర్క్యులర్ మోషన్ అంటే డెఫినేషన్ ఏందయ్యా అంటే if a body moves along a circular path then the body is said to be a circular motion. ఒక బాడీ అనేటువంటిది సర్క్యులర్ పాత్లో కదులుతూ ఉందనుకోండి, అప్పుడు ఆ బాడీని మనం సర్క్యులర్ మోషన్లో ఉంది అంటే పాత్ అనేది సర్క్యులర్ పాత్లో ఉండాలి. ఒక సర్కిల్ యొక్క సర్కంఫరెన్స్ మీద బాడీ కదులుతూ ఉండాలి. ఇప్పుడు దాన్ని మనం ఏమంటామయ్యా అంటే సర్క్యులర్ మోషన్లో ఉంది అని అంటాం. టైప్స్ ఆఫ్ సర్క్యులర్ మోషన్ ఎన్నయ్యా అంటే యూనిఫామ్ సర్క్యులర్ మోషన్ అనేది ఒకటి, నాన్ యూనిఫామ్ సర్క్యులర్ మోషన్ అనేటువంటిది ఒకటి. రెండు రకాలైనటువంటి సర్క్యులర్ మోషన్స్ ఉన్నాయి, యూనిఫామ్ సర్క్యులర్ మోషన్, నాన్ యూనిఫామ్ సర్క్యులర్ మోషన్. ఫస్ట్ యూనిఫామ్ సర్క్యులర్ మోషన్ అంటే ఏందో చూద్దాము. ఇన్ ఏ సర్క్యులర్ మోషన్ ద స్పీడ్ ఆఫ్ ది బాడీ మస్ట్ బి కాన్స్టెంట్ దెన్ ద మోషన్ ఈజ్ కాల్డ్ ఏ యూనిఫామ్ సర్క్యులర్ మోషన్. ఒకవేళ బాడీ యొక్క స్పీడ్ అనేటువంటిది కాన్స్టెంట్గా ఉందనుకోండి, అప్పుడు ఆ సర్క్యులర్ మోషన్ మనం ఏమంటామయ్యా అంటే యూనిఫామ్ సర్క్యులర్ మోషన్ అంటాం. స్పీడ్ కాన్స్టెంట్గా ఉండడం అంటే మీకు అర్థం తెలుసు అనుకుంటున్నాను. ఈక్వల్ టైంలో ఈక్వల్ డిస్టెన్స్ని కవర్ చేయాల్సి ఉంటుంది, అప్పుడు మనం అది యూనిఫామ్స్, దాని యొక్క స్పీడ్ అనేది కాన్స్టెంట్. అంటే ఇప్పుడు ఇట్లా తిరుగుతుంది, ఇప్పుడు మనం ఒక 5 సెకండ్స్ తీసుకున్నాం, ఇంత దూరం వెళ్ళింది, నెక్స్ట్ 5 సెకండ్స్కి అంతే దూరం వెళ్ళాలి. సో అంతే దూరం ఇక్కడ డిస్టెన్స్ మనం మాట్లాడేది. సో స్పీడ్ మస్ట్ బి కాన్స్టెంట్. ఒకవేళ నాన్ యూనిఫామ్ సర్క్యులర్ మోషన్ అంటే స్పీడ్ ఈజ్ నాట్ ఏ కాన్స్టెంట్ టర్మ్. అంటే స్పీడ్ కాన్స్టెంట్గా ఉండకపోవడం అంటే ఈక్వల్ ఇంటర్వెల్ ఆఫ్ టైంలో నాన్ ఈక్వల్ స్పీడ్ అనేది కలిగి ఉన్నట్లయితే దాన్ని మనం నాన్ యూనిఫామ్ సర్క్యులర్ మోషన్ అని అంటాం. సరే, యూనిఫామ్ సర్క్యులర్ మోషన్లో యాక్సలరేషన్ యూనిఫామ్ సర్క్యులర్ మోషన్ ఈజ్ అన్ యాక్సలరేటెడ్ మోషన్. ఒకవేళ బాడీ అనేటువంటిది యూనిఫామ్ సర్క్యులర్ మోషన్లో ఉన్నప్పటికీ కూడా ఆ బాడీని యాక్సలరేటెడ్ బాడీ అంటామా అనేటువంటిది అంటాం. అంటే మనకు ఒక డౌట్ వస్తుంది, స్పీడ్ అనేది కాన్స్టెంట్ కదా, యాక్సలరేషన్ అంటే రేట్ ఆఫ్ చేంజ్ ఇన్ వెలాసిటీ కదా, రేట్ ఆఫ్ చేంజ్ ఇన్ వెలాసిటీ స్పీడ్ కాన్స్టెంట్గా ఉండడం వల్ల వెలాసిటీ కూడా కాన్స్టెంట్ ఏమో అని ఒక డౌట్ వస్తుంది జనరల్గా మనకు. కానీ ఇక్కడ యాక్సలరేటెడ్ మోషన్ అని పెట్టడం జరిగింది, అంటే దీనికి యాక్సలరేషన్ ఉంటుంది అనమాట. ఎలా అంటే ఇప్పుడు బాడీ అనేటువంటిది సర్క్యులర్ మోషన్లో ఉంది అంటే బాడీకి ఈ పాయింట్ దగ్గర దాని యొక్క వెలాసిటీ డైరెక్షన్ ఎలా ఉందంటే, ఇప్పుడు నేను ఇలా తిరుగుతుంది, బాడీ అనేటువంటిది యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ ఇలా తిరుగుతుంది అనుకోండి అంటున్నాను. సో బాడీ అట్ పాయింట్ పి అనేటువంటి పాయింట్ దగ్గర దీనికి వెలాసిటీ డైరెక్షన్ ఎలా ఉంటుంది అంటే అలాంగ్ ద ట్యాంజెంట్ డైరెక్షన్ ఇలా ఉంది, స్ట్రైట్గా పైకి ఉందన్నమాట ట్యాంజెంట్ డైరెక్షన్. ఇది వెలాసిటీ డైరెక్షన్ విపి దగ్గర. సో క్యూ అనేటువంటి పాయింట్ దగ్గర మనం తీసుకుంటే వెలాసిటీ డైరెక్షన్ ఇలా ఉంది విక్యూ దగ్గర. ఆర్ అనేటువంటి పాయింట్ దగ్గర వెలాసిటీ తీసుకుంటే విఆర్ అనేటువంటి, ఇది స్మాల్ ఆర్ అనుకుంటున్నాను, విఆర్. ఎస్ అనే దగ్గర వెలాసిటీ డైరెక్షన్ విఎస్ ఇలా ఉంది ఎస్ అనేటువంటి పాయింట్ దగ్గర. అంటే మనకు సర్క్యులర్ మోషన్లో ఉన్నటువంటి పార్టికల్కి డిఫరెంట్ పాయింట్స్ దగ్గర వెలాసిటీ డైరెక్షన్స్ వేరీ అవుతుంది కాబట్టి, వెలాసిటీ మారుతుంది కాబట్టి స్పీడ్ కాన్స్టెంట్ అయినప్పటికీ కూడా బాడీకి యాక్సలరేషన్ అనేది కలిగి ఉంటుంది. అంటే యూనిఫామ్ సర్క్యులర్ మోషన్ కూడా అండ్ యాక్సలరేటెడ్ మోషన్ అయి ఉంటుంది. ఎందుకంటే ఇట్ ఈస్ హ్యావింగ్ ద యాక్సలరేషన్ కలిగి ఉంది. ఈవెన్ దో ఇట్ ఈస్ ఏ కాన్స్టెంట్ స్పీడ్ కాన్స్టెంట్ అయినప్పుడు కూడా దానికి యాక్సలరేషన్ ఉంది అనేటువంటిది ఇక్కడ ఒక ప్రూఫ్. సో యాంగులర్ డిస్ప్లేస్మెంట్ అంటే ఏంటి, సర్క్యులర్ మోషన్లో ఉన్నటువంటి కొన్ని టర్మినాలజీ గురించి తెలుసుకోబోతున్నాం అని చెప్పాను కదా. సో ఈ టర్మినాలజీలో ఇది మొదటిది. యాంగులర్ డిస్ప్లేస్మెంట్ అంటే ఏంటంటే సర్క్యులర్ మోషన్లో బాడీ అనేటువంటిది ఒక సర్క్యులర్ పాత్లో ఉంది. బాడీ యొక్క లొకేషన్ చెప్పడానికి మనం రేడియల్ వెక్టార్స్ని తీసుకుంటాం లేదా రేడియస్ వెక్టార్ అని అంటాం. సో రేడియల్ వెక్టార్ అన్నా రేడియస్ వెక్టార్ అన్నా రెండు ఒకటే. సో ఈ రేడియస్ వెక్టార్ అనేటువంటిది ఎంత యాంగిల్ చేసింది ఇన్ గివెన్ టైం, ఇచ్చినటువంటి టైంలో ఎంత యాంగిల్ చేసింది అనేటువంటి చెప్పేది యాంగులర్ డిస్ప్లేస్మెంట్ అవుతుంది. సో ద యాంగిల్ స్వెప్ట్ బై ఏ రేడియస్ వెక్టార్ ఆఫ్ ఏ సర్క్యులర్ మోషన్ బాడీ ఈజ్ యాంగులర్ డిస్ప్లేస్మెంట్ అంటున్నాం. అంటే ఇక్కడ రేడియల్ వెక్టార్ ఇచ్చినటువంటి టైంలో పి అనేటువంటి టైంలో
మనకు ఇది రేడియల్ వెక్టర్ అనుకుంటున్నాం. మన ఎక్స్పెరిమెంట్ స్టార్ట్ చేసే టైంలో ఏదో ఇక్కడ ఉందనుకుంటున్నాం ఈ రేడియల్ వెక్టర్. లెట్ మీ టేక్ అట్ పాయింట్ పి. ఇది ఎక్స్ యాక్సెస్ ఇలా ఉందనుకుంటున్నాం. ఎక్స్ యాక్సెస్తో ఇది చేసినటువంటి యాంగిల్ను లెట్ మీ టేక్ దిస్ ఇస్ ద θ1 అనేటువంటి యాంగిల్ ఉందనుకోండి. ఇప్పుడు టీ అనేటువంటి సమయం 0 దగ్గర మనకి ఇక్కడ ఉంది పాయింట్. ఎగ్జాక్ట్లీ టీ అనేది టీ సమయానికి కాస్త టైం తీసుకున్నాను నేను. టీ ఈజ్ ఈక్వల్ టు టీ సమయానికి బాడీ అనేటువంటిది రెండో పాయింట్కు క్యూ అనేటువంటి పాయింట్ దగ్గరికి వెళ్ళిపోయింది. ఎంత యాంగిల్ చేసింది అంటే θ2 అనేటువంటి యాంగిల్ చేసేసింది. అంటే ఇప్పుడు మనము మొత్తం టీ టైంలో అది మొత్తం చేసినటువంటి యాంగిల్ ఎంత అంటే ఇదో ఇక్కడ చేసినటువంటి యాంగిల్ డెల్టా టీ అంటాం. డెల్టా టీని మనం ఏమంటామంటే యాంగులర్ డిస్ప్లేస్మెంట్ అని అంటాం. సో దీనికి ఇక్కడ ఉన్నటువంటి దీన్ని మనం ఏమంటామంటే ఆర్క్ అంటాం. సో ఈ ఆర్క్ అనేటువంటిది ఆర్క్ను బేస్ చేసుకొని మనం యాంగులర్ డిస్ప్లేస్మెంట్ కూడా చెప్పవచ్చు. యాంగులర్ డిస్ప్లేస్మెంట్కి ఆర్క్కి మధ్య ఉన్నటువంటి ఫార్ములా ఏంది అంటే యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు ఆర్క్ బై రేడియస్ అనేటువంటి ఫార్ములా మీకు గుర్తుంది. సో డెల్టా టీ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఉన్నటువంటి ఈ స్మాల్ డిస్టెన్స్ని మనము ఏమంటామంటే డెల్టా ఎస్. దీన్ని మనం డెల్టా ఎస్ అనుకుంటున్నాం. డెల్టా ఎస్ డివైడెడ్ బై ఆర్క్. సో దీన్ని మనం యాంగులర్ డిస్ప్లేస్మెంట్ కోసం వాడేటువంటి ఫార్ములా. సో దీన్ని ఏమంటాము, ఎంత ఆర్క్ యొక్క డిస్టెన్స్ కలిగి ఉంది డివైడెడ్ బై రేడియస్ వెక్టార్ యొక్క మ్యాగ్నిట్యూడ్ రెండింటిని డివైడ్ చేస్తే మనకు యాంగులర్ డిస్ప్లేస్మెంట్ వస్తుంది. ఇవి లెంతే, ఇది లెంత్ బై లెంత్ ఈజ్ ఈక్వల్ టు నో యూనిట్స్. అంటే యాంగులర్ డిస్ప్లేస్మెంట్కి యూనిట్స్ ఏమైనా ఉన్నాయా అంటే నో యూనిట్స్. వీటికి యూనిట్స్ నో యూనిట్స్, వీటికి ఏ విధమైనటువంటి యూనిట్స్ ఉండవు. సో వీటికి డైమెన్షనల్ ఫార్ములా కూడా ఉండదు. యాంగులర్ డిస్ప్లేస్మెంట్ సారీమా. సో యాంగులర్ డిస్ప్లేస్మెంట్కి యూనిట్స్ ఉంటాయి. ఏంటయ్యి అంటే రేడియన్స్. ఎందుకంటే ఇది ఒక యాంగిల్ కదా, ఇది ఒక యాంగిల్ కాబట్టి మనం దీన్ని యాంగిల్ని డెల్టా టీ అనేటువంటిది ఒక యాంగిల్ కాబట్టి, లేదా దీన్ని మనం రేడియన్స్ అనేటువంటి దాంట్లో మనం కొలవడం జరుగుతుంది. వీటికి ఉన్నటువంటి యూనిట్స్ వచ్చేసి రేడియన్ అనేటువంటి యూనిట్స్. అలాగే దీనికి డైమెన్షనల్ ఫార్ములా వచ్చేసి 0 డైమెన్షనల్ ఫార్ములా, దట్ ఈజ్ ఈక్వల్ m0 L0 T⁴. నో డైమెన్షనల్ ఫార్ములా. దీనికి ఏ విధమైనటువంటి డైమెన్షనల్లెస్ క్వాంటిటీ అనమాట. ఏంటి యాంగులర్ డిస్ప్లేస్మెంట్. ఇక రెండోదైనటువంటి యాంగులర్ వెలాసిటీ గురించి మనం మాట్లాడతాం. దీన్ని జనరల్గా ఒమేగా అనేటువంటి అక్షరంతో సూచిస్తాం. ద టైమ్ రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ యాంగులర్ డిస్ప్లేస్మెంట్ ఈజ్ కాల్డ్ యాంగులర్ వెలాసిటీ. సో అంటే మనకు యాంగులర్ వెలాసిటీకి ఉన్నటువంటి మ్యాథమెటికల్ ఫార్ములా ఒమేగా బార్ ఈజ్ ఈక్వల్ టు డెల్టా టీ డివైడెడ్ బై డెల్టా టీ. అంటే ద టైమ్ రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ యాంగులర్ వెలాసిటీ అంటే డెల్టా టీ. అంటే యాంగులర్ డిస్ప్లేస్మెంట్ని టైం రేట్తో మనము డెరివేటివ్ చేయడం ద్వారా, అంటే యాంగులర్ డిస్ప్లేస్మెంట్ టైంతో ఎంత మారుతుంది అనేటువంటిది చెప్పడమే మనకు యాంగులర్ వెలాసిటీ అవుతుంది. సో యాంగులర్ వెలాసిటీని మనం ఇన్స్టంటేనియస్ యాంగులర్ వెలాసిటీ కూడా కనుక్కోవచ్చు. సో దీన్ని మనం జనరల్గా యావరేజ్ యాంగులర్ వెలాసిటీ అని పిలుస్తాం. దీన్ని యావరేజ్ యాంగులర్ వెలాసిటీ అని పిలుస్తాం. యావరేజ్ యాంగులర్ వెలాసిటీ. సో యావరేజ్ యాంగులర్ వెలాసిటీ అంటే ద టైమ్ రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ యాంగులర్ డిస్ప్లేస్మెంట్ ఈజ్ కాల్డ్ యాంగులర్ వెలాసిటీ. ఈజ్ కాల్డ్ యావరేజ్ యాంగులర్ వెలాసిటీ ఆర్ సింప్లీ యాంగులర్ వెలాసిటీ అని పిలుస్తాం. సో ఇన్స్టంటేనియస్ యాంగులర్ వెలాసిటీని మనం ఇన్స్టంటేనియస్ యాంగులర్ వెలాసిటీని ఒమేగా అనే అక్షరంతో చూస్తాం, సింపుల్గా ఒమేగా అనే అక్షరంతో. సో ద లిమిటింగ్ వాల్యూ ఆఫ్ చూడండి. సో ద లిమిటింగ్ వాల్యూ ఆఫ్ యాంగులర్ వెలాసిటీ ఆర్ యావరేజ్ యాంగులర్ వెలాసిటీ ఈజ్ కాల్డ్ ద యావరేజ్ ఇన్స్టంటేనియస్ యాంగులర్ వెలాసిటీ అంటాం. సో డెల్టా టెన్స్ టు 0 దట్ ఈజ్ ఈక్వల్ డెల్టా టీ బై డెల్టా టీ తీసుకుంటాం. దట్ ఈజ్ ఈక్వల్ టు ఏం రాస్తామా అంటే dθ బై dt. అంటే ఏమి, ఫస్ట్ డెరివేటివ్ ఆఫ్ యాంగులర్ డిస్ప్లేస్మెంట్ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ యాంగులర్ వెలాసిటీ అని కూడా అంటాం. అంటే లిమిటింగ్ వాల్యూ అంటే డెల్టా టీ వాల్యూ ఎంత అవుతుంది అంటే 0 టెన్స్ టు నాట్ ఏ 0కు దగ్గరగా వెళ్తున్నప్పుడు ఎంత యాంగిల్ స్వెప్ చేసింది అనేటువంటి చెప్పడమే మనకు యాంగులర్ వెలాసిటీకి అది ఇన్స్టంటేనియస్ యాంగులర్ వెలాసిటీ అంటాం. సో లెట్ మీ టేక్ ద వర్డ్ ఇన్స్టంటేనియస్ యాంగులర్ వెలాసిటీ. ఇన్స్టంటేనియస్ యాంగులర్ వెలాసిటీ అని పేరు పెట్టడం జరిగింది. ఇక దీనికి యూనిట్స్ వచ్చేసి యాంగులర్ డిస్ప్లేస్మెంట్కి రేడియన్స్ అని తెలుసు. సో
సో టీ అనేటువంటిది టైం అని మనకు తెలుసు కాబట్టి సో దీనికి యూనిట్స్ వచ్చేసి రేడియన్ సెకండ్ ఇన్వర్స్. డైమెన్షనల్ ఫార్ములా వచ్చేసి రేడియన్కి మనకి ఏం యూనిట్స్ డైమెన్షనల్ ఫార్ములా ఉండదు, కానీ సెకండ్కి డైమెన్షనల్ ఫార్ములా ఉంది కాబట్టి m0 L0 T⁻⁻1 అనేటువంటి మనకు ఒక డైమెన్షనల్ ఫార్ములా అనేటువంటిది ఇవ్వడం జరిగింది. ఇక టైం పీరియడ్ అంటే ఏంటి, దీని జనరల్గా క్యాపిటల్ T అనే అక్షరంతో మనం సూచిస్తాం. ద టైమ్ టేకెన్ బై ఎ బాడీ టు కంప్లీట్ వన్ రెవల్యూషన్ అలాంగ్ ద సర్కులర్ పాత్. సర్కులర్ పాత్లో బాడీ అనేటువంటి తన పొజిషన్ నుంచి ఒక రౌండ్ కంప్లీట్ చేయడానికి, ఒక రెవల్యూషన్ కంప్లీట్ చేయడానికి ఎంత టైం పడుతుందో చెప్పేటువంటిదే మనకు టైం పీరియడ్ అని అంటాం. అంటే సర్కులర్ పాత్లో తన యొక్క పొజిషన్ను వదిలి మళ్ళీ అదే పొజిషన్కు రావాలి, అటువంటి దాన్ని మనం ఒక రెవల్యూషన్ అంటాం. అటువంటి దానిని కంప్లీట్ చేయడానికి పట్టేటువంటి టైం పీరియడ్ అని అంటాం అన్నమాట. సో దీన్ని జనరల్గా క్యాపిటల్ T అనే అక్షరం చూస్తాం. దీనికి యూనిట్స్ వచ్చేసి సెకండ్స్ అనేటువంటి యూనిట్స్లో మనం చెప్పుకోవడం. ఇక ఫ్రీక్వెన్సీ, దీన్ని జనరల్గా మ్యూ అనే అక్షరంతోనూ ఎన్ అనే అక్షరంతోనూ సూచిస్తాం. నెంబర్ ఆఫ్ రెవల్యూషన్స్ కంప్లీట్ ఇన్ 1 సెకండ్. ఒక్క సెకండ్లో ఎన్ని రెవల్యూషన్స్ కంప్లీట్ చేయగలిగింది సర్కులర్ పాత్లో తిరిగేటువంటి ఆబ్జెక్టు, ఎన్ని రెవల్యూషన్స్ కంప్లీట్ చేసిందే మనము ఫ్రీక్వెన్సీ అని అంటాం. సో దీనికి మ్యాథమెటికల్ ఫార్ములా ఫ్రీక్వెన్సీ ఇంకోటి ఉంది. ఫ్రీక్వెన్సీ మ్యూ ఆర్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు 1/t, అంటే 1/టైం పీరియడ్. 1/టైం పీరియడ్ అనేటువంటి ఫార్ములా కూడా ఉంది. సో మ్యూ ఈజ్ ఈక్వల్ టు 1/t, ఇది ఒక ఫార్ములా కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఒక చిన్న రిలేషన్కి మనం డెరైవ్ చేద్దాం. యాంగులర్ వెలాసిటీ ఒమేగా, అది ఇన్స్టంటేనియస్ యాంగులర్ వెలాసిటీ. ఫ్రీక్వెన్సీ ఎన్, టైం పీరియడ్ టీకి మధ్య ఉన్నటువంటి రిలేషన్స్ ఏంటి అనేటువంటి చూద్దాం. సో ఇన్స్టంటేనియస్ యాంగులర్ వెలాసిటీకి ఫార్ములా ఏందయ్యా అంటే, ఇన్స్టంటేనియస్ యాంగులర్ వెలాసిటీ ఫార్ములా మనకు తెలుసు. యాంగులర్ డిస్ప్లేస్మెంట్ డివైడెడ్ బై టైం, అదే కదా మనకున్నటువంటి ఫార్ములా. రెడ్ అంతా మీకు ఇష్టం ఉన్నట్లేదు నాకు తెలిసి, బ్లాక్ తీసుకుంటాను. సో యాంగులర్ వెలాసిటీ ఒమేగా ఈజ్ ఈక్వల్ టు యాంగులర్ డిస్ప్లేస్మెంట్ టీటా డివైడెడ్ బై టైం, కాబట్టి క్యాపిటల్ T. ఇది మనకున్నటువంటిది, సరే స్మాల్ t, టైం అనేటువంటిది టీ కదా. ఇప్పుడు మనం ఒక టైం పీరియడ్ అనేటువంటిది, ఒక టైం పీరియడ్ T తీసుకున్నాను అంటే ఒక టైం పీరియడ్కి ఎంత యాంగిల్ స్వెప్ట్ చేస్తుంది బాగా ఆలోచించండి. బాడీ అనేటువంటిది ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్తే ఎంత యాంగిల్ స్వెప్ట్ చేస్తుంది, 90 degrees స్వెప్ట్ చేస్తుంది. బాడీ అనేది ఇక్కడికి వస్తే ఎంత యాంగిల్ స్వెప్ట్ చేస్తుంది, 180 degrees స్వెప్ట్ చేస్తుంది. ఇక్కడికి వస్తే ఎంత అవుతుంది బాడీ అనేటువంటి 270. మళ్ళీ తిరిగి ఇక్కడికి వచ్చేస్తే 360 degrees. 360 degrees మనం రేడియన్లో చెప్పే విధానం ఎంత, 2π. అంటే ఏమనర్థం, ఒమేగా ఈజ్ ఈక్వల్ టు 2π/t. బట్ 1/t into 2π, that is equal to 1/t is nothing but n కదా. సో దట్ ఈజ్ ఈక్వల్ టు ఒమేగా ఈజ్ ఈక్వల్ టు nπ, n2π, ఒమేగా ఈజ్ ఈక్వల్ టు n2π. ఇది మనకున్నటువంటి ఫార్ములా. మళ్ళీ రాస్తాను, n2π. ఇది మనకున్నటువంటి nకి ఒమేగాకి టీకి మధ్య ఉన్నటువంటి రిలేషన్ అన్నమాట. సో ఇక్కడ మనకు ఒమేగాకి ఫ్రీక్వెన్సీకి కానీ ఒమేగాకి టైం పీరియడ్కి కానీ ఉన్నటువంటి ఈక్వేషన్స్, ఈ ఫార్ములాను మనం ఫ్రీక్వెంట్గా వాడబోతున్నాం, ఒమేగాకి టైం పీరియడ్కి ఉన్నటువంటి ఫార్ములా. సరే, నెక్స్ట్ మనం రిలేషన్ బిట్వీన్ ద లీనియర్ వెలాసిటీ అండ్ యాంగులర్ వెలాసిటీ. లీనియర్ వెలాసిటీ అంటే v అండ్ యాంగులర్ వెలాసిటీ అంటే ఒమేగాకి మధ్య ఉన్నటువంటి రిలేషన్ ఏంటి అనేటువంటి చూద్దాం. ఇప్పుడు మనకు ఆబ్జెక్ట్ అనేటువంటిది సర్కులర్ పాత్లో వెళ్తూ ఉంది, మోషన్ సర్కులర్ పాత్లో ఉంది, కదులుతుంది. ఆబ్జెక్ట్ అనేటువంటి ఇచ్చినటువంటి సమయంలో ఆబ్జెక్ట్ అనేటువంటిది ఏదో ఒక పాయింట్ దగ్గర ఉంది అనుకోండి. సో ఇక్కడ P అనేటువంటి పాయింట్ దగ్గర ఉందనుకోండి, మనకు ఆ టైం అనేటువంటిది t ఈజ్ ఈక్వల్ టు 0 దగ్గర ఉందనుకోండి. ఆబ్జెక్ట్ అనేటువంటిది Q అనేటువంటి పాయింట్ దగ్గరకు వచ్చేసింది, అట్ టైం ఈజ్ ఈక్వల్ టు t. ఎంత యాంగిల్ స్వెప్ చేసింది అయ్యా అంటే Δt యాంగిల్ స్వెప్ చేసింది అనుకోండి. సో రేడియస్ వెక్టార్ ఎంత అయ్యా అంటే r అనేటువంటి దీని యొక్క రేడియస్ వెక్టార్ అనుకోండి. సో రేడియస్ వచ్చేసి r, మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ రేడియస్ ఈజ్ ఈక్వల్ టు r. మనకు ఒక ఫార్ములా మీకు తెలుసు, ఏంటా ఫార్ములా, యాంగులర్ డిస్ప్లేస్మెంట్ Δt ఈజ్ ఈక్వల్ టు,
సో ఇది ఒక ఆర్క్, దీని యొక్క ఆర్క్ యొక్క డిస్టెన్స్ ఎంత అంటే డెల్టా ఎస్ అనుకోండి, డెల్టా ఎస్. సో ఆర్క్ డెల్టా ఎస్ డివైడెడ్ బై రేడియస్ ఆర్, రేడియస్ ఆర్ అవుతుంది. ఫార్ములా మనకు ఆల్రెడీ తెలుసు. ఇప్పుడు ఈ ఈక్వేషన్ని డెల్టా టీ చేత డివైడ్ చేస్తున్నాను, డెల్టా టీ చేత డివైడ్ చేస్తున్నాను. సో డివైడ్ చేస్తే ఏమవుతుందో చూడండి, డెల్టా టీ డివైడెడ్ బై డెల్టా టీ ఈజ్ ఈక్వల్ టు డెల్టా ఎస్ డివైడెడ్ బై ఆర్ ఇంటూ 1/Δt అయిపోయింది. చూడండి ఇక్కడ 1/r అనేటువంటిది ఒక కాన్స్టెంట్, అంటే ఏం చేసుకోవచ్చు నేను, డెల్టా టీ డివైడెడ్ బై డెల్టా టీ 1/r ఇంటూ డెల్టా ఎస్ డివైడెడ్ బై డెల్టా టీ తీసుకోవచ్చు. ఇప్పుడు ఏం చేస్తున్నామయ్య అంటే మనము లిమిటింగ్ వాల్యూస్ తీసుకుంటున్నాను, అంటే ఎల్టీ టెన్స్ టు డెల్టా టీ టెన్స్ టు 0, అంటే టైం వాల్యూ అనేటువంటిది చాలా స్మాల్గా ఉండేటట్టు బోత్ సైడ్స్ తీసుకుంటున్నాను. పైన ఈక్వేషన్ ఏంటి ఒకసారి రీకాల్ చేసుకోండి, డెల్టా టీ టెన్స్ టు డెల్టా టీ ఈజ్ ఈక్వల్ టు 1/r ఇంటూ డెల్టా ఎస్ డివైడెడ్ బై డెల్టా టీ, అదే కదా. సో ఇక్కడ లిమిటింగ్ వాల్యూ రెండు సైడ్ తీసుకోండి, డెల్టా టీ ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ 1/r అనేది ఒక నెంబర్ కాబట్టి లిమిటింగ్ వాల్యూ దానికి అప్లై చేయాల్సిన పని లేదు, డెల్టా టీ టెన్స్ టు 0 అయిపోయింది. ఇప్పుడు ఇదేమవుతుంది, లిమిటింగ్ వాల్యూని ఎప్పుడైతే మనం సపరేట్ అప్లై చేస్తామో దీన్ని ఇంకొక రకంగా చేయవచ్చు, డెరివేటివ్ అయిపోతుంది, dθ బై dt ఈజ్ ఈక్వల్ టు 1/r ఇంటూ ds బై dt అవుతుంది. చూడండి dθ బై dt ఈజ్ నథింగ్ బట్ యాంగులర్ వెలాసిటీ ఒమేగా, 1/r ఇంటూ ds బై dt యాంగులర్ స్పీడ్ v, యాంగులర్ స్పీడ్ v అవుతుంది, అంతే కదా. సో లేదా మనం యాంగులర్ వెలాసిటీ అంటాం, s ఈజ్ ఈక్వల్ టు యాంగులర్ డిస్ప్లేస్మెంట్ అవుతుంది. కాబట్టి ఎందుకు s అనేది యాంగులర్ డిస్ప్లేస్మెంట్ తీసుకోవాల్సి వచ్చింది అంటే చూడండి, ఇప్పుడు డెల్టా టీ టెన్స్ టు 0 ఎప్పుడైతే అయిందో, ఇప్పుడు ఒక పెద్ద సర్కిల్ గీస్తాను, ఇలా గీసాను అనుకోండి, డెల్టా టీ టెన్స్ టు 0 అయిందనుకోండి, ఈ యొక్క డిస్ప్లేస్మెంట్ అనేది ఒక స్ట్రైట్ లైన్ లాగా రాబోతుంది. సో డిస్టెన్స్ డిస్ప్లేస్మెంట్ రెండు ఒకటే అవుతాయి, అంటే ఆర్క్ యొక్క వాల్యూ అనేది ఒక స్ట్రైట్ లైన్ అవుతుంది, అది ఒక డిస్ప్లేస్మెంట్ వాల్యూని ఇస్తుంది. రేట్ ఆఫ్ చేంజ్ ఇన్ డిస్ప్లేస్మెంట్ ఈజ్ నథింగ్ బట్ వెలాసిటీ. సో వెలాసిటీ రావడం జరిగింది, అంటే మనకేమొచ్చిందయ్యా అంటే v ఈజ్ ఈక్వల్ టు ఒమేగా ఇంటూ ఆర్ రావడం జరిగింది. ఇది మనకు స్కేలార్ క్వాంటిటీలో ఉన్నటువంటి ఫార్ములా, v ఈజ్ ఈక్వల్ టు ఒమేగా ఇంటూ ఆర్ అనేటువంటిది. అంటే మనకు లీనియర్ వెలాసిటీ v అంటే ఒకసారి ఫార్ములా రాస్తాను, v ఈజ్ ఈక్వల్ టు ఒమేగా ఇంటూ ఆర్ అనేటువంటిది, అంటే లీనియర్ వెలాసిటీ v ఈజ్ ఈక్వల్ టు యాంగులర్ వెలాసిటీ ఒమేగా ఇంటూ రేడియస్ అనేది మనకు ఒక ఫార్ములా ఉంది. కానీ వెక్టార్ ఫామ్లో చాలా ఇంపార్టెంట్, ఇది గుర్తుపెట్టుకోండి. వెక్టార్ ఫామ్లో లీనియర్ వెలాసిటీ v బార్ ఈజ్ ఈక్వల్ టు యాంగులర్ వెలాసిటీ ఒమేగా క్రాస్ ఇంటూ ఆర్ బార్, ఇది చాలా ఇంపార్టెంట్. సరే ఇక్కడ లీనియర్ వెలాసిటీ డైరెక్షన్ మనం కనుక్కోవాలనుకుంటే ఖచ్చితంగా మనము రైట్ హ్యాండ్ రూల్ మనం ఉపయోగించి కనుక్కోవాల్సి ఉంటుంది. సో ఇందులో v బార్ కానీ ఒమేగా బార్ కానీ వీటి యొక్క డైరెక్షన్ మనం కనుక్కోవాల్సి ఉంటే రైట్ హ్యాండ్ రూల్ ఉపయోగించి లీనియర్ వెలాసిటీ డైరెక్షన్ కానీ ఒమేగా డైరెక్షన్ కానీ మనం కనుక్కోవాల్సి ఉంటుంది. సో వీ నీడ్ టు యూజ్ టు find the direction of v bar, we need to use right hand rule. రైట్ హ్యాండ్ రూల్ అనేటువంటిది మనము ఉపయోగించాల్సి ఉంటుందన్నమాట. సో ఇది మనకున్నటువంటి డిఫరెంట్ పారామీటర్స్ సంబంధించింది. అలాగే ఒక యాంగులర్ యాక్సలరేషన్ అనేటువంటి ఒక చిన్న కాన్సెప్ట్ కూడా చెప్పుకొని క్లోజ్ చేస్తాను. యాంగులర్ యాక్సలరేషన్ అంటే ఏం లేదు, ద టైమ్ రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ యాంగులర్ వెలాసిటీ, ద టైమ్ రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ angular velocity is called angular acceleration. అంటే యాంగులర్ వెలాసిటీకి టైంతో
చేంజ్ని తీసుకురాగలిగితే దాన్ని మనం యాంగులర్ యాక్సలరేషన్ అంటాం. ఇది ఒక వెక్టార్ క్వాంటిటీ ఆల్ఫా బార్ ఈజ్ ఈక్వల్ టు డెల్ ఒమేగా బార్ డివైడెడ్ బై డెల్టా టీ అనేటువంటిది యాంగులర్ యాక్సలరేషన్కి సంబంధించినటువంటి ఫార్ములా. జనరల్గా యాంగులర్ యాక్సలరేషన్ అని మనం వర్డ్ వాడుతున్నామంటే అది యావరేజ్ యాంగులర్ యాక్సలరేషన్కి సంబంధించినటువంటి ఫార్ములా. అంటే ఫైనల్ యాంగులర్ వెలాసిటీ ఒమేగా 2 మైనస్ ఇనిషియల్ యాంగులర్ వెలాసిటీ ఒమేగా 1 డివైడెడ్ బై T2 మైనస్ T1 చేసేటువంటిది మనకు యావరేజ్ యాంగులర్ యాక్సలరేషన్ అవుతుంది జనరల్గా మనం మాట్లాడితే. దీనికి సపరేట్గా స్పెసిఫిక్గా మనం మాట్లాడితే ఇన్స్టంటేనియస్ యాంగులర్ యాక్సలరేషన్ ఉంది. ఇన్స్టంటేనియస్ యాంగులర్ యాక్సలరేషన్. ఇన్స్టంటేనియస్ యాంగులర్ యాక్సలరేషన్ జనరల్గా ఆల్ఫా అనేటువంటి అక్షరంతో చూస్తాం. ఇందాక ఇన్స్టంటేనియస్ యాంగులర్ వెలాసిటీ చెప్పుకున్నాను కదా, దాని ప్రకారమే డెఫినేషన్ సేమ్. సో ద లిమిటింగ్ వాల్యూ ఆఫ్ యావరేజ్ యాంగులర్ యాక్సలరేషన్ ఈజ్ కాల్డ్ ఇన్స్టంటేనియస్ యాంగులర్ యాక్సలరేషన్ అవుతుంది. ద లిమిటింగ్ వాల్యూ ఆఫ్ యావరేజ్ యాంగులర్ యాక్సలరేషన్. సో లిమిటింగ్ వాల్యూ అంటే మనం ఏం లేదు, సో లిమిటింగ్ ఇచ్చినటువంటి డెల్టా టీ టైమ్స్ 0 తీసుకోవాల్సి ఉంటుంది. యాంగులర్ యాక్సలరేషన్ ఏంటి, డెల్టా ఒమేగా బై డెల్టా టీ అవుతుంది. సో దిస్ వాల్యూ కెన్ బి రిటర్న్ యాజ్ డి ఒమేగా బై డిటీ అవుతుంది. సో డి ఒమేగా డిటీ అవుతుంది. సో దీన్ని మనము ఆల్ఫా అనేటువంటి అక్షరంతో చేసినట్లయితే ఇది మనకున్నటువంటిది. అంటే ఇక్కడ ఒక విషయాన్ని మనం గుర్తుంచుకోండి, ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు డి ఒమేగా బై డిటీ అయినప్పుడు మనకు డి ఒమేగా ఫార్ములా కూడా నీకు తెలుసు, డి టీటా బై డిటీ దట్ ఈజ్ ఈక్వల్ టు డి స్క్వేర్ టీటా బై డిటీ స్క్వేర్ కూడా అవుతుంది. ఆల్ఫాకు ఉన్నటువంటి ఫార్ములా డి స్క్వేర్ టీటా బై డిటీ స్క్వేర్ అని కూడా రావడం జరిగింది. సరే, యాంగులర్ యాక్సలరేషన్కు ఫార్ములా యూనిట్స్ ఏంటివి? యాంగులర్ యాక్సలరేషన్ ఈజ్ నథింగ్ బట్ డి టీటా బై డి ఒమేగా బై డిటీ. ఒమేగాకి యూనిట్స్ ఏంటివి? ఒమేగాకి యూనిట్స్ వచ్చేసి రేడియన్ డివైడెడ్ బై సెకండ్ డివైడెడ్ బై అగైన్ సెకండ్, కింద టైం ఉంది కదా సెకండ్. సో అప్పుడు మనకు ఉన్నటువంటి యూనిట్స్ ఏందయ్యా అంటే రేడియన్ బై సెకండ్ స్క్వేర్ అనేటువంటిది యూనిట్స్ రావడం. డైమెన్షనల్ ఫార్ములా ఏమొస్తుంది? డైమెన్షనల్ ఫార్ములా m0 L0 T⁻⁻2 అనేటువంటి డైమెన్షనల్ ఫార్ములా మనకు రావడం జరుగుతుంది. సరే, ఇప్పుడు మనకు యాంగులర్ వెలాసిటీకి లీనియర్ వెలాసిటీకి మధ్య రిలేషన్ ఏమన్నా ఉందా అనేటువంటిది మనం గమనించినట్లయితే, రిలేషన్ బిట్వీన్ లీనియర్ యాక్సలరేషన్ ఏ, యాంగులర్ యాక్సలరేషన్ ఆల్ఫా, దీనికి మధ్య రిలేషన్ ఏంటి అనేటువంటి చూద్దాం. చూడండి, మనకు లీనియర్ వెలాసిటీకి యాంగులర్ వెలాసిటీకి మధ్య రిలేషన్ మనకు తెలుసు. వీ నో దట్ ఇందాకనే మనం కనుక్కున్నాం. లీనియర్ వెలాసిటీ v ఈజ్ ఈక్వల్ టు ఒమేగా క్రాస్ ఆర్ అనేటువంటి ఫార్ములా మనకు తెలుసు. సో ఇప్పుడు మనము డిఫరెన్షియేషన్ చేస్తున్నాను, డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు టైం. సో ఏం చేస్తున్నానయ్యా అంటే డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు టైంతో డిఫరెన్షియేషన్ చేస్తున్నాను. dv బై dt ఇజ్ ఈక్వల్ టు d బై dt ఆఫ్ ఒమేగా ఆర్ను డిఫరెన్షియేషన్ చేయాలంటున్నాను. ఆర్ అనేటువంటిది ఒక రేడియస్ అనేది ఎప్పటికి కూడా ఒక కాన్స్టెంట్ నెంబర్. సో దాన్ని బయటికి తీసేయచ్చు. సో dv బై డీటా ఈజ్ నథింగ్ బట్ లీనియర్ వెలాసిటీ బై టైం. లీనియర్ వెలాసిటీ బై టైం అంటే లీనియర్ యాక్సలరేషన్ వస్తుంది. డివైడెడ్ బై ఆర్ కామన్ తీస్తే ఆర్ ఇంటూ డి ఒమేగా బై డిటీ. డి ఒమేగా బై డిటీ ఈజ్ నథింగ్ బట్ యాంగులర్ యాక్సలరేషన్. సో ఏ ఈజ్ ఈక్వల్ టు ఆర్ కామా ఆల్ఫా అనేటువంటిది రావడం జరిగింది. కానీ మనం దీన్ని కేవలం ఇది స్కేలార్ క్వాంటిటీకి అయితే ఈ ఫార్ములా ఓకే. బట్ ఇన్ వెక్టార్ నోటేషన్లో మనం వెక్టార్ ఫామ్లో చెప్పాలనుకుంటే లీనియర్ వెలాసిటీ ఏ బార్ ఈజ్ ఈక్వల్ టు యాంగులర్ యాక్సలరేషన్ ఆల్ఫా బార్ ఇంటూ రేడియస్ వెక్టార్ ఆర్ బార్ అవుతుంది. సో వెక్టార్ ఫామ్లో మనకు యాంగులర్ వెలాసిటీకి లీనియర్ వెలాసిటీ ఫార్ములా. సో నేను ఇక్కడ మళ్ళీ రాయాల్సిన అవసరం లేదనుకుంటున్నాను.
లీనియర్ యాక్సలరేషన్ is equal to angular acceleration క్రాస్ ప్రోడక్ట్, మర్చిపోవద్దు ఇది క్రాస్ అండ్ ఇంటూ అంటే ఇంటూ కాదు, ఇది క్రాస్ ప్రోడక్ట్ ఇంటూ రేడియల్ వెక్టార్, అంతే కదమ్మా, రేడియస్ ఆర్ రేడియల్ వెక్టార్, రేడియస్ వెక్టార్ అని రాద్దాం, రేడియస్ వెక్టార్. ఇప్పుడు యాంగులర్ యాక్సలరేషన్ యొక్క డైరెక్షన్ ఎలా కనుక్కుంటామయ్యా అంటే విత్ హెల్ప్ ఆఫ్ ద రైట్ హ్యాండ్ రూల్. సో ఇక్కడ ఆర్ బార్ ఒమేగా బార్కి ఆల్ఫా బార్కి ఆర్ బార్కి మధ్య క్రాస్ ప్రోడక్ట్లో ఉపయోగించేటప్పుడు రైట్ హ్యాండ్ రూల్ వాడతాం కదా, రైట్ హ్యాండ్ రూల్ వాడిని కనుక్కుంటాం. సో ఏ బార్ డైరెక్షన్ కెన్ బి ఫైండ్ విత్ హెల్ప్ ఆఫ్ దెన్ ఉపయోగించి రైట్ హ్యాండ్ రూల్ను వాడేసి చేస్తాం అన్నమాట. రైట్ హ్యాండ్ రూల్ ఏంటి అనేటువంటిది మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం, వెక్టార్స్లో మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. సో ఇవి మనకు సర్క్యులర్ మోషన్లో ఉన్నటువంటి బేసిక్ టర్మినాలజీ, వాటికి సంబంధించినటువంటి యూనిట్స్, వాటికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.